నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు దావోస్లో మాట్లాడుతున్నటువంటి మాటల్లో వాస్తవాలు ఏంటి అనేది, ప్రత్యేకించి ఆర్థిక విధానాలకు సంబంధించి ఏమిటి అనేది ఒక వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఆయన ప్రసంగంలో ఇంకొకటి ఏమన్నాడంటే, 25-30 సంవత్సరాల కంటే ముందు 95లో నేను ఒక ఆలోచన, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఒక ఆలోచన చేశా. నాలో ఒక చిన్న పొరపాటు ఉంటుంది, ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తా ఉంటా దూరదృష్టితో. ఆ రోజు నేను విజన్ 2020 తయారు చేశా సమైక్య ఆంధ్రప్రదేశ్ కి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. 420 అన్నారు, ఈయనకేమీ రాదన్నారు, ఈయన చేసేదంతా వేస్ట్ అన్నారు. ఐటీ అంటే ఐటీని గురించి కూడా ఐటీ తిండి పెడుతుంది అన్నారు. కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే నా ఒక్క పబ్లిక్ పాలసీ, ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం, ఈ రోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. నేడు 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే 30 ఏళ్ల కింద నేను తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే అనేటువంటిది చెప్తూ, భవిష్యత్తును ఆయన గొప్ప దార్శనికుడు కాబట్టి ఆయన దాన్ని అసలు ఏం జరుగుతుందని చెప్పాడంట. కానీ ఆ వేస్ట్ అన్నారు. ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పని ఈ రోజు ఐటీ పరిశ్రమకు మొత్తం కూడా ఆయనే ఆద్యుడు అని చెప్పని, పితామహుడని ఇద్దరు కూడా పరస్పరం అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి గతంలో కూడా చాలా సార్లు వీళ్ళు చెప్పారు. అయితే అసలు వాస్తవాలు ఏంటనేది మళ్ళీ మరొక్కసారి వారు పదే ప్రసంగిస్తున్నప్పుడల్లా మనం అడపా దాని గురించి వాస్తవాలు కూడా చెప్పాల్సిన నైతిక బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. అసలు భారతదేశంలో ఐటీ పరిశ్రమకి కూడా తనే ఆద్యుడు అన్నట్టుగా చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చెప్పాడు. భారతదేశంలో ఐటీ పరిశ్రమకి ఎవరు ఆద్యులు అన్నట్లయితే ఆ రోజున రాజీవ్ గాంధీ భారతదేశంలో ఐటీ టెలికాం విప్లవానికి ఆయన ఒక పితామహుడుగా ఆయన్ని పిలుస్తారు. 84లో నుంచి 91 వరకు. 1984లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీని విశేషంగా ఆయన ప్రోత్సహించారు. రాబోయేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మార్పుల్ని ఆయన దృష్టిలో ఉంచుకుని 84లో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ C.DOT అనేటువంటి దాన్ని ఆయన స్థాపించారు. అది భారతీయ టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ కు అనుగుణంగా దాన్ని డెవలప్ చేశారు. తర్వాత PCO పబ్లిక్ కాల్ ఆఫీస్ బూతులను ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాలని ప్రపంచంతో అనుసంధానం చేశారు. తర్వాత కంప్యూటర్లు, ఆ టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి ఆయన చాలా పన్నుల్ని వాటన్నిటిని కూడా తగ్గించి టారిఫ్ల్ని చాలా వెసులుబాటు ఇస్తూ కంప్యూటర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, టెలికాం పరిశ్రమలు ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేయాలి అనేటువంటి దీంతో ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు. ఆ రోజున శామ్ పెట్రోడా, రాక్వెల్ ఇంటర్నేషనల్ మాజీ ఎగ్జిక్యూటివ్ ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్నోవేషన్ సలహాదారుగా కూడా నియమించారు. ఇది ఐటీ విప్లవానికి నాంది పలికింది. బ్రీఫ్ గా చెప్పాను నేను. భారతదేశంలో ఐటీ విప్లవానికి నాంది వేసింది. రాజీవ్ గాంధీ పాలనలో ఐటీ పరిశ్రమకు వేసినటువంటి పునాది కారణంగా 2007 నాటికి భారతదేశంలో నెలకు 60 లక్షల ఫోన్ కనెక్షన్లు వచ్చేది. డిజిటల్ ఇండియా ఆర్కిటెక్ట్ గా రాజీవ్ గాంధీని అభివర్ణించారు ఆ రోజున. సో ఐటీకి మూల పురుషుడు ఆయన అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది. మరి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ పరిశ్రమ ప్రారంభం అనేటువంటిది ఎప్పుడు జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు అనేది జాగ్రత్తగా కీన్ గా గమనించండి. హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ 1970-1980 మధ్య దశకంలోనే ప్రారంభమైంది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వలేదు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగమైనటువంటి హైదరాబాద్ లో చిన్న స్థానిక కంపెనీలు కంప్యూటరైజేషన్ ప్రాజెక్టుల్ని చేపట్టాయి విత్ ది ఇన్స్పిరేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ గారు. ప్రారంభ సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి స్థాపన గనక మనం చూసుకున్నట్లయితే ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. TCS టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమైందండి హైదరాబాద్ లో అంటే 1979లో హైదరాబాద్ లో ఈ TCS అనేటువంటిది ప్రారంభమైంది. TCS 1968లో భారతదేశంలోనే స్టార్ట్ అయింది, కానీ హైదరాబాద్ లో ప్రారంభించింది మాత్రం 70వ దశకం ఎండింగ్ లో, స్టార్టింగ్ ఆఫ్ 80s. సో ఇది భారీగా దీన్ని విస్తరించారు. CMC అంటే కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ 1982లో హైదరాబాద్ లో దీన్ని స్థాపించారు. దీన్ని 2001లో TCS లో దీన్ని విలీనం చేశారు.
ఇది ఇక్కడ. ఇక 1986లో ఇంటర్గ్రాఫ్ అనేటువంటి దాన్ని బేగంపేటలో ఏర్పాటు చేశారు. ఇది అమెరికా హెడ్ క్వార్టర్స్ గా ఇది ఒక పెద్ద ఐటీ టవర్ గా పరిగణించబడింది అప్పట్లోనే. ఇక అందరికీ బాగా తెలిసినటువంటిది ఏంటి అంటే టెక్ మహేంద్ర. టెక్ మహేంద్ర బ్రిటిష్ టెలికాం సర్వీసెస్ పేరుతో 1987లో ప్రారంభమైంది. ఇది మహేంద్ర గ్రూప్ మరియు బ్రిటిష్ టెలికాం జాయింట్ వెంచర్ గా మొదలై 2006లో టెక్ మహేంద్రగా మారింది. ఇక ఇతర ప్రారంభ కంపెనీలు స్టార్టప్స్ గనక చూసుకున్నట్లయితే 1980లో ఫ్రాంటియర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ FIT మరియు ఇండోట్రానిక్స్ వంటి సంస్థలు BPO బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కాన్సెప్ట్లు ఇవన్నీ కూడా అప్పట్లోనే మొదలయ్యాయి. రాజీవ్ గాంధీ పరిపాలనలో 1984-89లో ప్రోత్సహించబడినటువంటి ఐటీ రంగం విస్తరించిన తర్వాత ఆ ఇన్స్పిరేషన్ తోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి ఎన్ జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలి అని చెప్పని ఆయన అనుకున్నారు. ఎందుకంటే ఆయన టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనేది చాలా మందికి తెలిసిందే. అందుకని ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వాడు ఇలాంటి ఎడ్యుకేటివ్ వీటికి. హైదరాబాద్ భౌగోళికంగా సహజ ప్రయోజనాలు కలిగి ఉంది. ఇది బెంగళూరు కంటే కూడా డెఫినెట్ గా బెటర్ గా ఇదవుతుందని ఆ రోజున అనుకొని హైటెక్ సిటీ సైబరాబాద్ మరియు సైబర్ టవర్స్ కి పునాది వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎన్ జనార్దన్ రెడ్డి గారుగా చెప్పాలి. ఆయన హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కి పునాది వేశారు. ఎప్పుడు వేశారు? మే 1992లో వేశారు. లేదా ఇంకొన్ని చోట్ల తెలుస్తుంది ఏంటంటే 91 బిట్వీన్ 93లో వేశారని చెప్తున్నారు. జనార్దన్ రెడ్డి గారు 90 డిసెంబర్ నుంచి 92 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లోనే ఇదై ఉంటుంది. ఇక మాదాపూర్ లో ఎక్కడ చేశారయ్యా ఇది అని అంటే మాదాపూర్ లో 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్ట్ గా ఇది మొదలైంది ఈ హైటెక్ సిటీ అనేటువంటిది. అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు రాజీవ్ గాంధీ గారి మరణానికి ముందు కూడా ఆయన కూడా దీనికి కోఆపరేట్ చేయడానికి కృషి చేశారు ఆయన అవడానికి ముందే. సో తర్వాత రాజీవ్ గాంధీ మరణానంతరం కూడా పివి గారు కూడా ఆయన దాన్ని ఎంకరేజ్ చేశారు. సో ఇది స్థూలంగా హైటెక్ సిటీకి సంబంధించినటువంటి వ్యవహారం. తర్వాత అమీర్పేటలో కూడా ఐటీ కంపెనీలకి కొంత స్థలం కేటాయించారు. ఇది ఎప్పుడు 1992లో అదే ఎన్ జనార్దన్ రెడ్డి గారు. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1న ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే ఈ హైటెక్ సిటీలు వ్యవహారాలు ఇవన్నీ వచ్చేసి అయితే ఈయన చేసిన పని ఏంటంటే ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఏది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మనం నిర్వహించలేము, దీన్ని పీపీపీకి ఇచ్చేద్దాం అనేటువంటి ఆయన మైండ్ సెట్ ఇప్పటిది కాదు. ఆ రోజున కూడా ఆయన చేసిన పని ఏంటంటే ప్రభుత్వం దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి దాన్ని చేయాలని అంతకు ముందు ముఖ్యమంత్రులు అనుకుంటే ఈయన ఆ హైటెక్ సిటీని ప్రైవేటు పరం చేసేసి వాళ్ళ ద్వారా దాన్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నారు. 1998లో నవంబర్ 22న వాజ్పేయి గారితో కలిసి సైబర్ టవర్స్ ని ప్రారంభించారు. అంటే ప్రైవేటు వాళ్ళకి దీన్ని చక్కగా కట్టబెట్టారు. ఎందుకు ఏంటనేది పదే చెప్పుకోవటం అనవసరం. ఇది జరిగింది. మైక్రోసాఫ్ట్ 1998లో ఒకటి, IBM, డెలాయిట్ ఇలాంటి గ్లోబల్ కంపెనీలన్నీ కూడా వచ్చాయి. తర్వాత ఐటీ హబ్ గా హైదరాబాద్ మారింది. ఈ గవర్నెన్స్, ఈ సేవా సెంటర్లు ప్రవేశపెట్టారు. ఇదంతా కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి విషయాలు. ఐటీ పరిశ్రమకి ఈయన ఛాంపియన్ చెప్పుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇది లేదు అనేటువంటి దాన్ని సాక్షాత్తు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి 2018లో ఐటీని హైదరాబాద్ గా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ మరియు జనార్దన్ రెడ్డి అని చెప్పని ఆధారాలతో సహా ఆవిష్కరించారు ఆ రోజున కె చంద్రశేఖరరావు గారు. 95లో సీఎం అయిన తర్వాత ఐటీని వేగంగా అభివృద్ధి చేశారు. దీంట్లో ఈ ఐటీని డెవలప్ చేయటంలో ఆ రోజున ఎన్ జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రారంభిస్తే ప్రతి ముఖ్యమంత్రి కూడా దాన్ని ప్రోత్సహించారు. విశేషంగా ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత కె చంద్రశేఖరరావు గారు, వీరు ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొత్తంగా జరిగింది. 30 ఏళ్లలో జరిగినటువంటి డెవలప్మెంట్ లో ప్రతి ముఖ్యమంత్రి పాత్ర కూడా ఈ ఐటీ డెవలప్మెంట్ లో ఉంది తప్ప దీనికి ఆయనే ఛాంపియన్ అని చెప్పుకోవటంలో మాత్రం కించిత్ అర్థం లేదు. దీనికి కావాలంటే మీరు ఎవరైనా సరే గూగుల్ సెర్చ్కి వెళ్ళి తెలుసుకుంటే
ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు, 86లో హెడ్ ఆఫీస్ గా ఉన్న ఇంటర్గ్రాఫ్, 87లో మహేంద్ర టెక్, తర్వాత 95లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ మీకు తెలుస్తాయి. ఇది స్థూలంగా ఇది. కాబట్టి వాస్తవాలను వాస్తవాలుగా చెప్పుకోవాలి, కానీ లేని దాన్ని మనం చేసామని చెప్పుకోవడానికి కూడా గట్స్ ఉండాలి. కానీ ఇంతగా మరి ఇది సమాచారం అందుబాటులో ఉన్నటువంటి ఈ సమాజంలో అలా మాట్లాడతాం అనేదైతే కరెక్ట్ కాదు అని చెప్పడం కోసమే ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.